యాహ్! జేడీ లక్ష్మీనారాయణ గారు అంతకుముందంతా తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్‌గా ఉండేవారు. చాలా సపోర్ట్ చేసేవారు. అనుకోకుండా జగన్ గారిని ప్రైజ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక ఇది కూడా ఇచ్చారు. అంటే దానికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పొగడాల్సి వచ్చింది, లేకపోతే అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రైజ్ చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు? ప్రజలకు సపోర్టర్గా ఉంటాం కానీ నేను ఎప్పుడు పార్టీలకు సపోర్ట్గా ఉన్నాను. మేము ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. అందుకనే మేము పార్టీతో వచ్చాం. లేకుంటే ఏదో ఒక పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ప్రజలకు విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దీనికి వచ్చాము. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు నిలబడాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు. ఇది వెళ్తుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ. ఎందుకంటే ప్రజలలో ఒక క్రెడిబిలిటీ, ప్రజలలో ఒక విషయాల మీద మాట్లాడే కెపాసిటీకి ప్రజల స్థాయిని పెంచితే అప్పుడు రాజకీయ పార్టీల స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, ఇందాక నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఓ మిత్రుడితో మాట్లాడుతూ ఇలా జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే ఆయన తన క్వశ్చన్ అడగమన్నాడు. సో ఆయన క్వశ్చన్ నా క్వశ్చన్గా అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే మా పార్టీకి ఏం సంబంధం అని అనద్దు, అంటే అనరనే కాబట్టి నేను అడుగుతున్నాను. సో అక్కడ ఆయన గెలిచే అవకాశం, అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? అంటే ఎందుకంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదండి, అన్ని పార్టీలు మూసో చూస్తూ ఉంటారు, అన్ని పరిస్థితులు తెలుసుకుంటారు. సో అక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్నుకున్నారు. పిఠాపురంలో వెళ్ళారు. ఆయన అనేక సర్వేలు ఇవి చేయించుకునే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. పిఠాపురం ఎప్పటి నుంచో కూడా అనుకున్నారు ఆయన. ఇంతకుముందు కూడా ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారిని పిఠాపురంలో నిలబడమని చాలా మంది కోరినట్టు అప్పుడు మా మీటింగ్స్లో అప్పుడు మీరు జనసేనలో ఉన్నారు కదండి. జనసేనలో ఉన్నప్పుడు 2019. ఆ తర్వాత ఆయన ఇక్కడ గాజువాక మరియు భీమవరం ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలా మంది పిఠాపురం వెళ్తే బాగుండేది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారు అప్పుడు ఉన్న మెంబర్షిప్స్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్. ఇప్పుడు వారు ఎన్నుకున్నారు పిఠాపురం. ఆ తర్వాత పిఠాపురమా లేకుంటే కాకినాడ ఎంపీ కూడా అన్నారు. ఆయన టీ టైం ఉదయ్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఉదయ్ ఇక్కడికి వస్తారు, నేను ఎంపీగా కూడా వెళ్ళే అవకాశం ఉంది, అమిత్ షా గారు మాట్లాడతారని కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినట్టు నేను విన్నా. సో పిఠాపురం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ టఫ్ బ్యాటిల్. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కాదు, ఈవెన్ దేశం యొక్క ఫోకస్ కూడా దాని మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఆ తర్వాత మధ్యలో అక్కడ ఉన్న వర్మ గారు ఆయన అపోజ్ చేయడము, తర్వాత వారు వచ్చి టైఅప్ చేయడము, ఆ తర్వాత వంగా గీతా గారిని అక్కడ నిలబెట్టడము, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రభావాలు ఆ పిఠాపురం చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిన మహేష్ గారు కూడా ఐ థింక్ జనసేన నుంచి ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారని విన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్ దేర్. కానీ ఆయనకున్న ప్రజాదరణ, ఆ తర్వాత ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకున్న ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అన్నది ఐ థింక్ ఆయనకు పెద్ద డిఫికల్ట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు జనసేనలో చేరినప్పుడు అంటే ఐడియాలజీ అదే మీది ఆయనది కుదిరింది, అంటే భావాలు పార్టీకి సంబంధించి అనుకోవచ్చు కుదిరాయి. తర్వాత బయటకు వచ్చేసారు మీరు, మీకుండే వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మీ ఆలోచనలు బట్టి. సరే, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే, అంటే ఆయన్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకురావాలి, మార్పు రాజకీయాలు తీసుకురావాలి, యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మొదలుపెట్టారు పార్టీ. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయనకున్న అనుభవంతో వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కూడా అందులో సమావిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట 24 సీట్లు, ఆ తర్వాత 21 అయ్యాయి. అందులో కూడా చాలామంది అనడం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉండిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం వద్ద నో అని అక్కడ సీట్ లేకుంటే వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఇక్కడికి వచ్చారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఈసారి జనసేన నుంచి కొంత రిప్రజెంటేషన్ శాసనసభలో ఉండాలి. సో దట్
పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు. అదర్వైజ్ ఈసారి కూడా ఎవరు ఎన్నిక కాకుంటే మళ్ళీ దాన్ని ముందుకు లాగడం అన్నది కూడా చాలా సమయం పడుతుంది, చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇవన్నీ ఆలోచించి ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సో లెట్ us see, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆయన అనేక పరిస్థితులను తీసుకుని ఆ తర్వాత ఈ విధమైన నిర్ణయాలు తీసుకునొచ్చు. కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తనను తీసుకున్న నిర్ణయాలకి తన బాధ్యత వహించవాలి. ఇప్పుడు నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని రేపు ఏదైనా అయితే నేను బాధ్యత వహించాలి. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. కాబట్టి వారు కూడా ఆ పోస్టులో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా రేపు వారు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. లెట్ us see, మే 13న ఏ విధంగా ఓటర్లు వాళ్ళ మనసును నిర్ణయించబోతున్నారో, వారు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకుపోతున్నారన్న చూద్దాం. సార్ చాలాసార్లు నేను బయట వింటుంది మీకోసం అడిగినప్పుడు, అంటే జేడి లక్ష్మీనారాయణ గారి కోసం లేకపోతే ఆయన పార్టీ కోసం అడిగినప్పుడు చాలామంది, అంటే నాకు 10 మందిలో 8 మంది 7 మంది నాకు వినిపించిన మాట అయితే ఉంటుందండి, అది క్లారిటీ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, జేడి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి, ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయన సమాజం మీద ఒక తపన ఉంది ఏదో చేయాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది, ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు, ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది, అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేది అని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం. పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను సార్. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు, మొన్నటి వరకు మీరు విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు. మరి ఏంటి సార్ ఇప్పుడు అది ఏమైనా పక్కన పెట్టారా ఏంటి? ఎందుకంటే ఎక్కడ పోటీ చేయాలన్నది నేను నిర్ణయించాను, అది పార్టీ నిర్ణయిస్తాను. పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ నార్త్లో కంటెస్ట్ చేయమని అడిగారు, చేస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అంటోంది మీరు ఎంపీగా కూడా నిలబడండి అన్నది ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. సో దాని విషయం కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి త్వరలో. ఓకే ఎంపీ కూడా మీరు కంటెస్ట్ చేయండి, అక్కడ గతంలో మీరు కంటెస్ట్ చేశారు, తర్వాత మన క్యాండిడేట్లు 4-5 ఉన్నారు అక్కడ ఈసారి విశాఖ బరిలో. కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆ రెండు కూడా ఒకే సింబల్, ఎంపీ సింబల్ ఎమ్మెల్యే సింబల్ కూడా ఒకటే వాళ్ళు ఈవీఎంల్లో యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజ్ మన వాళ్ళకి వెళ్ళొచ్చు అని కూడా మా పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి, అగైన్ ఒక మీటింగ్ ఉంది మాకు, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయిస్తారు. మీకు ఏదైనా సింబల్ కేటాయించారా సార్ ఇప్పటివరకు? మా సింబల్ టార్చ్ లైట్. టార్చ్ బేరర్ లాగా ఉంటారు. టార్చ్ బేరర్కి టార్చ్ ఇచ్చి మేము దారి చూపిస్తాం, వెలుగు చూపిస్తాం. చూడండి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వెళితే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకుని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషనల్. అంటే విశాఖపట్నం ఇప్పుడు నార్త్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నార్త్లో అయితే ఇప్పుడు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు గారు, అంతకుముందు ఓడిపోయారో ఆయన ఉన్నారు. సో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అని వినిపిస్తుంది. అక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పక్కాగా ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో నేను మాట్లాడతాను అని అన్నారు కదా. అంటే మీ విజయం మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? నా క్యాంపెయినింగ్ నేను చక్కగా చేసుకుంటున్నాను, ప్రజల్లో మమేకమవుతున్నాను, డోర్ టు డోర్ వెళుతున్నాను, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా చేయాలన్న సంకల్పన అక్కడ వ్యక్తం చేశాను. ముఖ్యంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి నుంచి దూరం చేయాలి. పిల్లలు